నమస్తే. సంక్రాంతి పండగ దాదాపు తెలుగు ప్రజలందరూ పండగలో నిమగ్నం అయిపోయారు. ఆంధ్రప్రదేశ్లో కోళ్ళ పందాలు చాలా జోరుగా సాగుతాయి. తర్వాత తెలంగాణలో కూడా పతంగుల పండుగ బాగానే ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎగరేస్తారు చాలామంది. పెద్దల నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎగిరేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే మనం ఒకసారి మిద్దెపైకి వెళ్తే దాదాపు ఈ నగరం అంతా గాలిపటాలే ఎగరవేస్తుంటారు. దీనికి చాలా పెద్ద చరిత్రనే ఉంది. వాస్తవంగా కూడా మన దేశంలోనే పుట్టింది చరిత్ర, లేకపోతే జీవం పోసుకున్నది ఈ గాలిపటాలు ఎగరేసేది. తర్వాత వేరే దేశాలకు కూడా పాకింది. ఇక వాళ్ళు కూడా కార్యక్రమాలు వాళ్ళు కూడా ఎగరేసే ప్రయత్నాల్లో వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ కాలం అనేది ప్రధానంగా సంక్రాంతికి ఎగరేస్తారనేది ఎందుకుందంటే దానికి ఒక చరిత్ర కూడా ఉంది. రాజులు అప్పట్లో, ఇక్కడ ఫోటో కూడా కనిపిస్తుంది మీకు, రాజులు అప్పట్లో రకరకాల కార్యక్రమాలకు వినియోగించేదంట ఈ గాలిపటాలను. అంటే ఇక్కడ జీవం పోసుకున్న ఈ చరిత్ర వివిధ దేశాలకు పాకిందంటే నిజంగా ఇప్పుడు ఈ గాలిపటాల చరిత్ర ఏందనేది నిజంగా పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక ఆర్టికల్ వచ్చింది, అసలు ఎట్లా మన దేశంలో గాలిపటాల చరిత్ర ఎట్లా పుట్టింది, దీని కథంతో ఒక ఆర్టికల్ వచ్చింది. నిజంగా తెలుసుకుంటే చాలా బెటర్ అనేది, అందుకే మేము ముందుకు వచ్చినా. ఒకసారి చదువుదాం. చాణక్య తంత్రం గాలిపటం నేడు పండగలా కొనసాగుతున్న ఆనవాయితీ, రూపం మారిన పతంగులకు తగ్గని ప్రాధాన్యత, కాలగమనంలో ఎల్లలు దాటిన విశిష్టతనట. చిన్న పిల్లలే కాదు పెద్దలు కూడా అసలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఇక ఆకాశంలో వాళ్ళు గాలిపటాలు కీచు అనేది పెడతారు కదా, ఒకరి గాలిపటాలను ఒకరు కిందేయడం, ఇక అసలు ఉత్సాహంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. మొత్తం నగరం అంతా ఇదే వైపు ఉంటుంది. ఒకసారి పూర్తి స్థాయి వార్త ఉంది, మనకు చరిత్ర ఏందో చూద్దాం. రాజులు పోయిన, రాజ్యాలు కనుమరుగైన ఆనాటి చారిత్రక సంఘటనలు నేటికి అలరారుతున్నాయి. కొన్ని సాంప్రదాయాలుగా మన వ్యవస్థలో పాతుకుపోగా మరికొన్ని కాలగతిలో కలిసిపోయాయి. వీటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి పతంగులు. కర్కాటక రాశి నుంచి మకరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దినకరుని దివ్య కాంతులను స్వాగతిస్తూ విభిన్న పద్ధతుల్లో జరుపుకునే సంక్రాంతి పర్వదినంలో వినీలాకాశంలో ఎగురవేసే గాలిపటాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. శతాబ్దాల క్రితం శత్రు రాజులకు చిక్కకుండా సరిహద్దుల నుంచి రహస్య సమాచారం పంపించేందుకు పతంగులను గూఢాచార్యానికి వినియోగించిన దాఖలాలు ఉన్నాయంట. నిజంగా చాలా గొప్ప చరిత్రనే. గాలిపటాల ద్వారా కోటల ఎత్తు దూరం కొలిచి పక్క వ్యూహంతో శత్రు రాజులపై యుద్ధాలు చేసేవారని తెలుస్తున్నది. అందుకేనేమో భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని చెప్పేది. అందుకే ఏంది గాలిపటాలను శత్రువులు అంటే శత్రువులు రాజ్యం మీదకి రాకుండా, లేకపోతే శత్రువులను చంపాలన్న గాలిపటాలను సమాచారం ఇవ్వడానికి ఎగరేసేదంటే నిజంగా చాలా అద్భుతమే. ఇది మన దేశంలో పుట్టిందే ఈ చరిత్ర. అవే గాలిపటాలు ఇప్పుడు మన సంక్రాంతి పండుగ సంబురాల్లో అంతర్భాగమైంది. భారతదేశ చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే క్రీస్తు పూర్వం 321 నుంచి 297 మధ్య పాలించిన మౌర్య చంద్రగుప్తుడి కాలంలో రాజనీతి మేధావి చాణక్యుడు గాలిపటాలతో సమాచారం అందించేవారని కొందరు చరిత్రకారుల పరిశోధనలో ఇటీవల బహిర్గతమైందట. శత్రు రాజులకు చిక్కకుండా యుద్ధ రహస్యాలు చేరవేసేందుకు తేలికపాటి బెరడుతో చేసిన గాలిపటాలను వాడినట్లు తెలుస్తున్నది. సెలూకస్తో క్రీస్తు పూర్వం 305లో జరిగిన యుద్ధంలో చాణక్యుడు గాలిపటాలను ఉపయోగించినట్లు చరిత్ర చెబుతుంది. అయితే భారతదేశంలో జీవం పోసుకున్న గాలిపటాలు కాగితాన్ని కనుగొన్న తర్వాత ప్రపంచ దేశాలకు పాకిందంట. ఆధునిక వ్యవస్థలో కాగితపు గాలిపటాలకు బదులుగా ప్లాస్టిక్ నూలు దారానికి బదులుగా గాజు చూర్ణంతో తయారు చేసిన ప్లాస్టిక్ దారంను వినియోగించి విభిన్న ఆకారాల్లో అందుబాటులోకి వచ్చినాయంట. గాలిపటానికి తగ్గట్లుగా ఆకారాలను రూపొందించడం ఆనవాయితీగా మారింది. సరిహద్దులు దాటిన గాలిపటాలు రూపం మార్చుకొని కొత్త వేషధారణతో ప్రజలు అలరిస్తున్నాయి. ఈరోజు గాలిపటాలు ఒక్క రూపం కాదు, దాని రూపమే చేంజ్ అయిపోయినాయి. కొందరైతే ఇక దేవుళ్ళ ఆకారాల్లో వేస్తారు. ఇక నేను చెప్పొద్దు, ఇక మీరు చూసి రకరకాల ఆకారాలు. అసలు ఎట్లా అంటే ఇక్కడ పక్షుల ఆకారాలు, ఎలుగుబంటి ఆకారాలు, జంతువుల ఆకారాలు, చెట్ల ఆకారాలు, ఇట్లా రకరకాల ఆకారాలు ఉన్నాయి. ఈ దేవుళ్ళ ఆకారాలు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. అట్లా అంటే చరిత్ర ఎంత గొప్పదంటే రాజ్యాలను
కూల్చడానికి రావడానికి ఎవరైతే శత్రు రాజులు ఉంటారో వాళ్ళు రాకుండా నిరోధించడానికి ఎంత గొప్పగా వాడిరో మనం అర్థం చేసుకోవాలి. అంటే క్రీస్తు పూర్వం, ఇది మామూలు విషయం కాదు. ఇంకా చదువుదాం. హర్షవర్ధనుడి పాలనలో ఇండియా కంట. మన దేశంలో గాలి పటాలు జీవం పోసుకున్నప్పటికీ చైనాలో బహుళ ప్రాచుర్యం పొందాయని చెప్పవచ్చు. చైనాలో తొలుత తేలికపాటి చెక్కతో గాలిపటాలు సైనిక వ్యవస్థలో ఉపయోగించినట్లు తెలుస్తుంది. అనంతరం 5వ శతాబ్దంలో అనేక రాజవంశాలు గాలిపటాల ద్వారా సైనిక సమాచారం చేరవేసుకున్నట్లు తెలుస్తుంది. చైనా యాత్రికుడు యూయాన్ స్తాంగ్ క్రీస్తు శకం 657లో హర్షవర్ధనుడి పాలనలో గాలిపటాల సంప్రదాయాన్ని ఇండియాకి తీసుకొచ్చినట్లు తెలుస్తున్నప్పటికీ ఆనాటికే దేశంలో సైనిక సమాచార వ్యవస్థలో గాలిపటాల జోక్యం ఉండేదట. 200 బీసీకి చెందిన చైనా రికార్డుల్లో గాలిపటాల ప్రస్తావన ఉంది. హిందూ సాంప్రదాయాల్లో శ్రీరాముడు మకర సంక్రమణం రోజున ఆ గాలిపటాన్ని ఎగరవేయగా అది ఇంద్రలోకం చేరిందని నమ్మకం ఉన్నది. రామచరిత మానస్లో తులసీదాసు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తుంది. అలాగే విభిన్న సంస్కృతుల్లో గాలిపటాల ఆచారం ఉన్నప్పటికీ మలేషియా, ఇండోనేషియాలో చేపలు పట్టే సాధారణంగా గాలిపటాలను ఉపయోగించినట్లు తెలుస్తుంది. మొఘలుల కాలంలో గాలిపటాల పోటీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న గాలిపటాల పోటీల్లో మొఘలుల సంస్కృతి కనిపిస్తున్నది. కులాలు మతాలకు అతీతంగా గాలిపటాలను ఎగరవేయడం ఆచారంగా మారింది. వాతావరణ పరిశోధనలో కూడా గాలిపటాల సేవలు ఎన్నో ఉన్నాయంట. అంటే మామూలు చరిత్ర ఏం కాదు, క్రీస్తు పూర్వం నుంచి ఉంది చరిత్ర. అద్భుతంగా ఆడతారు. మనం అనుకుంటాం కానీ గ్రామాలలో కూడా చిన్న చిన్న పిల్లలు, అందరు పిల్లలే కాదు పెద్దల వరకు గాలిపటాల పండుగలు చాలా అద్భుతంగా ఆడతారు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఏంటంటే కీచులాట అంటే కొట్లాట. ఈ గాలిపటాలు పైకి పోతాయి కదా, తర్వాత మైకులు పెట్టుకొని అలురుతారు. ఒక గాలిపటాన్ని కింద పడేస్తే కట్ చేస్తే అది కింద పడిపోతుంటే అసలు మామూలుగా అరవరు, అంత సంతోషంగా. అంటే వాస్తవమే, పండుగలు అంటేనే సంతోషం. కాబట్టి గాలిపటాల చరిత్ర అయితే ఇప్పుడుదైతే ఏం కాదు, క్రీస్తు పూర్వం అంటే ఇక అంతులేమో అనవాళ్ళేమో మనం. ఇంత గొప్ప చరిత్ర అయితే ఉంది. కానీ ఇక చైనాలో బాగా ప్రాబల్యం పొందిందంట ఇది. చైనాలో బాగా ప్రాబల్యం. చైనాది కూడా ఎట్లుంటుందంటే వాడు ఏదైనా ఇట్లా అందిపుచ్చుకుంటాడు, ఇట్లా పట్టుకుంటాడు, వాడు రెడీగా ఉంటాడు ఇతర దేశాల నుంచి ఏం దిగుమతి చేసుకోవాలో, లేకపోతే అది ఏదైనా కానీ ఇట్లాంటివి చాలా రెడీగా ఉంటారు. అందుకే చైనా కూడా చాలా ఓ స్థాయిలో ముందుకెళ్తుంది. చైనా వాళ్ళు అంత స్పీడ్గా ఉంటారు. ఏదేమైనా మొత్తం మీద అయితే గాలిపటాల చరిత్ర అయితే చాలా అద్భుతంగా ఆర్టికల్ రచించారు. ఇక ఇప్పుడు ఇదే పండుగ నడుస్తుంది. హైదరాబాద్ అయితే పూర్తి స్థాయిలో ఇదే ఉంది. మొత్తం ఇక్కడ వచ్చిన గాలిపటాలే ఉండే. ఇక గొంతులు తెగేటోళ్ళు తెగుతూనే ఉంటారు. నిన్ననే అనుకుంటా ఏఎస్ఐ ఒక వృద్ధురాలి, ఏఎస్ఐ గొంతు తెగింది, వృద్ధురాలిదేమో మణికట్ట ఏదో తెగింది. చైనా మాంచలు ఎంత నిరోధించినా దొంగచాటుగా వాళ్ళు అమ్మేటోళ్ళు అమ్ముతున్నారు, ఎగిరేసేటోళ్ళు ఎగిరేస్తూనే ఉన్నారు. ఇక సజ్జనార్ అయితే చాలా సీరియస్గానే ఉన్నాడు ఈ విషయంపై. ఇక ఈ గాలిపటాలకు సంబంధించి ఇది వార్త.